చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది. 2005 నుంచి 2020 వరకు జరిగిన అవకతవకలపై కమిటీ విచారణ చేపట్టింది. నవంబర్ 27న ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది కమిటీ. అక్రమాలకు 15 మందిని బాధ్యుల్ని చేస్తూ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. పాత ప్రస్తుత కమిటీ సభ్యులు పాత్రలో అక్రమాల్లో ఉందంటూ కమిటీ నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం. గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్ తెలంగాణ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. కమిటీలో ఉంటూ నిధులు కాచేసిన పలువురు సినీ పెద్దల పాత్రపై రిపోర్టులో కీలక అంశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నివేదికలో తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాలా, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానందం, వల్లభనేని అనిల్తో పాటు పలువురి పేర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 43.78 కోట్లు రికవరీ చేసినట్టుగా రిపోర్టు తెలిపారు. అదనంగా 18% చెల్లించాలని ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో నివేదికలో పలువురి ప్రముఖుల పేర్లు కనిపిస్తున్నాయి, సినిమాకి సంబంధించిన ప్రముఖులు. ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. ఎస్ఆర్ఈ చిత్రపురి కాలనీకి సంబంధించి అక్రమాల కేసులో విచారణ పూర్తయింది. కమిటీ గోల్కొండ కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్టర్ ఇచ్చిన కమిటీలో దాదాపు 15 మందిని బాధితులను చేస్తూ కూడా ఆ కమిటీ పూర్తి నివేదిక ఇచ్చింది. నవంబర్ 27వ తారీఖున ఈ నివేదిక ఇచ్చింది. అయితే ఈ కమిటీలో పాత కమిటీ సభ్యులతో పాటు కొత్త కమిటీ సభ్యులు కూడా మొత్తం కలిపి ఒక 15 మందిపై బాధ్యులుగా చేస్తూ కూడా ఈ కమిటీ విచారణ చేసింది. ఆ విచారణలో కూడా దాదాపు 43,78,00,000 రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి, ఆ అవినీతి రికవరీ చేయాలని చెప్పేసి, ఆ అవినీతి రికవరీ కూడా 18%తో కలిపి కట్టాలని చెప్పేసి కూడా ఒక విచారణ చేసి మొత్తం కమిటీ కూడా ఇచ్చింది. ఆ కమిటీ రిపోర్టు ప్రకారం ఈ 15 మంది, అంటే దాదాపు ఆ 15 మంది పేర్లు కూడా ఇచ్చింది. 15 మంది పేర్లలో తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, కాదంబరి కిరణ్ కుమార్, బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానందరెడ్డితో పాటు ప్రస్తుత అధ్యక్షుడు వల్లభనేని అనిల్ పేరు కూడా ఉంది. వీళ్ళతో పాటు మొత్తం 15 మంది సభ్యులు ఈ కుంభకోణంలో ఉన్నారు, దీంట్లో భాగంగా ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళ మీద విచారణ చేసి పూర్తిగా కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ 15 మంది సభ్యులు కూడా వీటికి సంబంధించిన స్పందించడానికి ఎవరైతే ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఈ 48 కోట్లకు సంబంధించి 43 కోట్ల రూపాయలకు సంబంధించి ఎప్పుడు కట్టాలి ఏంటనేది త్వరలో, అంటే 2-3 రోజుల్లో కూడా ఒక గైడ్ లైన్స్ అయితే ప్రభుత్వం నుంచి వస్తుంది. దానికి 18% వడ్డీ కూడా వేసి కట్టాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ దాదాపు 30 రోజుల నుంచి 60 రోజుల పాటు ఈ రికవరీని చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. దీనికి సంబంధించిన 2 రోజులు 3 రోజుల్లో ఒక గైడ్ లైన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, సినిమాకి సంబంధించి దాదాపు అంటే 1994లో చిత్రపురి కాలనీకి సంబంధించి 64 ఎకరాలని గవర్నమెంట్ ఇచ్చింది. ఆ 64 ఎకరాలు సినీ కార్మికుల కోసం అని ఇస్తే దాంట్లో సినీ పెద్దలు కాజేశారు. అంటే విల్లాలు తీసుకొని, అంటే ఇంట్లో ఒక గ్రేడ్గా ఉంటుంది చిత్రపురి కాలనీలో ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ రో హౌసెస్. ఈ రో హౌసెస్ సంబంధించి ఎక్కువగా కుంభకోణం జరిగిందని అంటారు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు మనం చిత్రపురి కాలనీకి సంబంధించి సాధనా సమితి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, కాదు 200 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు గతంలో చెప్పారు. ఇప్పుడు 2005 నుంచి 2020 వరకు జరిగిన ఈ కమిటీ విచారణలో కేవలం 43 కోట్ల రూపాయలు రావడం, తర్వాత వీళ్ళు చెప్తున్నట్టుగా దాదాపు 200 కోట్లన్నా కూడా మిగతా దాదాపు ఒక 150 కోట్లు ఏమైపోయాయని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కూడా మేము మరింత ఉద్యమిస్తామని చెప్పేసి కూడా చిత్రపురి సాధన కమిటీ వాళ్ళు తెలుపుతున్నారు. హరి, అయితే చాలా సీనియర్లు పేర్లు కూడా దీంట్లో పొందుపరచడం ఏ రకంగా చూడాలి? తమ్మారెడ్డి అవ్వచ్చు, పరుచూరి వెంకటేశ్వరరావు అవ్వచ్చు, వీళ్ళందరి పేర్లు కూడా దీంట్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఏదన్నా స్పందించబోతున్నారా? ఆల్రెడీ స్పందించారా? వాళ్ళు ఏమన్నా కమెంట్ చేసే అవకాశం ఏదైనా ఉందా? స్పందించడానికి మొత్తం పూర్తి రిపోర్టు మేము చూడలేదు, ఇంకా చూసి చెప్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, చిత్రపురి కాలనీకి సంబంధించి 2000 దగ్గర నుంచి 2005 నుంచి వీళ్ళు విచారణ చేసినా కూడా 2000 నుంచి కూడా అది కన్స్ట్రక్షన్ సమయంలో దాదాపు ఒక రిజిస్ట్రేషన్ 2-3 చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా పలువురు ఆరోపించారు. తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ చాలా అంటే ఒక అవినీతి జరిగిందని చెప్పేసి కూడా చాలామంది బాహుటంగానే చెప్పారు. డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, సినీ కార్మికులకు కానీ చాలామంది కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎందుకంటే వాళ్ళ తరపున రిజిస్ట్రేషన్ చేస్తే అదే ఫ్లాట్ని ఇంకొకరికి కూడా రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి కూడా వివిధ సందర్భాల్లో ఆ కమిటీ సభ్యుల్ని నిలదీయడం జరిగింది. ప్రస్తుతానికి వల్లభనేని అనిల్ ఉన్నాడు. అనిల్తో పాటు కూడా చాలామంది ఈ పాత్ర ఉందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, 2005 నుంచి 2020 వరకు జరిగిన దాంట్లో 43 కోట్లే ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు లేటెస్ట్గా మొన్న జనరల్ బాడీ మీటింగ్లో చిత్రపురికి సంబంధించి జనరల్ బాడీ మీటింగ్లో దాదాపు 170 కోట్ల రూపాయల వరకు
మాకు అంటే లోటు ఉందని చెప్పేసి స్వయంగా వల్లభనేని అనిల్ చెప్పడం అనేది ముఖ్యంగా మనం గమనించవచ్చు అని చెప్పేసి వీళ్ళు చిత్రపూరి సాధన కమిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఎటు చూసినా చిత్రపూరి కాలనీలో అవినీతి జరిగింది, అవినీతి వెనకాల సినీ పెద్దల హస్తం ఉంది. దాంతోపాటుగా పేరు మోసిన అంటే రాజకీయంగా కానీ సినిమాకి సంబంధించి కానీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్రం తిప్పారని చెప్పేసి మటుకు ఖచ్చితంగా చెప్పొచ్చు హరి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్ సతీష్.